యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అదేనమ్మా, నేను చేసిన గొబ్బెమ్మను తొక్కేశాడమ్మా. ఏడ్చినట్టుంది. ఈ మాత్రం దానికేనా? ఏదో మీ ఆస్తులన్నీ పోయినట్టు అంతలా అరుస్తున్నారు. ఏటికంతమత్తా అంత మాట వేసావా? ఎంతో కష్టపడి వేసిన ముగ్గు ఇలా సర్వనాశనం సత్తే ఆ బాధ ఏటో ఆడదానిగా నాకు తెలుసు, నీకే తెలుసు. అంటే మా అక్క ఆడదు కాదా? నువ్వు ఆగరా. ఒరే ముష్టి, ఏంటి పెద్దమ్మా? పెద్దమ్మా. మా అమ్మ కంటే పెద్దదానివైనప్పుడు నువ్వు నాకు పెద్దమ్మవే కదా పెద్దమ్మా. ఏడ్చావు. ముందు ముగ్గు తొక్కినందుకు మా చిట్టమ్మకి రవిచంద్రకి క్షమాపణలు చెప్పు. ఎట్టా క్షమాపణలు చెప్పాలా? క్షమాపణలు? నేను వచ్చేదారిలో ముగ్గేయటం మీ తప్పు, నన్ను క్షమాపణలు చెప్పమంటారేంటి? సుశివ కాంతమత్త ఎలా మాట్లాడుతున్నాడు? రే తీరా తీరా, ముందు డబ్బులు తెయ్. డబ్బులా? అవునత్తా. ఈ పేడేమైనా ఆశమాసి పేడనుకుంటున్నావా ఏంటి? చాలా గొప్ప పేడ. పేడల్లో కూడా గొప్ప పేడ పేద పేడ అనుంటాయా? ఎందుకుండవమ్మా? పేదింట్లో ఉంటే పేద పేడ అవుతుంది, గొప్పింట్లో ఉంటే అదే గొప్ప పేడ అవుతుంది. చిచి, ఆపుతారా మీ పేడ పంచాయితీ? రేయ్, చిట్టమ్మ డబ్బులు అడుగుతుంది కదా, ఇచ్చేసేయ్. నా దగ్గర లేవు పెద్దమ్మా, మీ దగ్గరుంటే మీరిచ్చేయండి. నేను మీ ఇంట్లో కూలి పని చేసేనా మీ అప్పు తీర్చుకుంటాను. ఏ నా ఇంట్లో ఏమన్నావు? మళ్ళీ ఇంకోసారి చెప్పు. నా దగ్గర డబ్బులు లేవు, నా బదులు మీరివ్వండి, మీ ఇంట్లో కూలి పని చేసేనా ఆ అప్పు తీర్చుకుంటాను అంటున్నా. నిజంగానా? మీ మీదొట్టు పెద్దమ్మా. నా మీదెందుకులే. అబ్బబ్బబ్బబ్బా, వీడు భలే దారికొచ్చేశాడు. నేనే వీణ్ణి నయాన్నో భయాన్నో ఇంట్లో ఉండేందుకు ఒప్పిద్దామనుకుంటే వీడంతట వీడే ఇంట్లో పని చేస్తానని చెప్పాడు. ఇంతకన్నా కావాల్సిందే ఉంది? ఒరే అవతారం, అక్క వాడివ్వాల్సిన డబ్బులు నువ్విచ్చేరా. అలాగే అక్క. ఇదిగో సిట్టమ్మా, నీ ముగ్గుకి ఎంత అయిందో చెప్పు. అరే అల్లుడు, నీ పేడకి ఎంత అయిందో చెప్పరా. ఛీ, ఏం మాట్లాడుతున్నావు మావయ్య? అదేరా, ఆ పేడకి ఎంత అయిందో చెప్పు. ముగ్గుకి 5,000, పేడకి 10,000. ఏటేటేటి? ఇంటి ముందేసే ముగ్గుకి 5,000? అందులో పెట్టే గొబ్బెమ్మకి 10,000? ఇదిగో పెద్దమ్మా, షాక్ అయింది చాలు గాని ముందు డబ్బులు ఇస్తున్నావు లేదా అది చెప్పు. అవతల నేను ముష్టెత్తుకోవాల్సిన ఇల్లు చాలా ఉన్నాయి. నువ్వు ఆగరా ముష్టి. అక్క, ఆ నెలగో మనం పనిలో పెట్టుకుందాం అనుకున్నాం కాబట్టి ఆ డబ్బేదో మనమే ఇచ్చేద్దాం అక్క. సర్లే చిట్టి, ఆ 15,000 నేనిస్తాను, వాణ్ణొదిలే. ఈ మాట నాసాడు బాగుంది కాంతమత్త. ఒరే ముష్టి. ముష్టి కాదు పెద్దమ్మా, వర్మ అని పిలు. అలా పిలిస్తేనే పనిలోకి వస్తా, లేదంటే నేను రాను. ఏంట్రా, ఇంతకు ముందేగా పనిలోకి వస్తానన్నావు, ఇప్పుడేంటి కండిషన్స్ పెడుతున్నావు? అవును పెద్దమ్మా, మనం పని చేయాలంటే కొన్ని కండిషన్లు ఉన్నాయి. ఏటమ్మా, నీకు కూడా కండిషన్లు ఉంటాయా? ఉంటాయి వదినా. వదినా? ఏ, మీకు ఆవిడ కోడలైనప్పుడు, ఈయన నాకు అన్నయ్య అయినప్పుడు, మీరు నాకు పెద్దమ్మ అయినప్పుడు ఈవిడ నాకు వదినే కదా. సర్లే, ఏదోటి తగలడు. నేను ఒళ్ళొంచి కష్టపడితే కడుపు నిండా కూడు పెట్టాలి. పెడతావులే. అట్టాగే నేను పని చేసేటప్పుడు ఇగో ఇట్లాంటి పెళ్లిగాని అమ్మాయిలు తోడుగా ఉండాలి. ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు? కాంతమత్త, ఈ అబ్బాయి చెప్పిన మాటలన్నీ నువ్వు తప్పుగా అనుకున్నావత్తా.
అతని ఉద్దేశంలో ఏ పని నేనొక్కడిని సేను, నాకు తోడుగా ఎవరో ఒకరుండాలి అని అంటున్నాడు. అంతే కదా మరిది గారు? కరెక్ట్గా చెప్పే వదినా. అలాగే నాకు నిద్ర పట్టకపోతే మాత్రం జోలపాట పాడాలి. ఇంకా నయం, ఉగ్గుపాలేం పట్టొద్దు. చిన్నప్పుడు మా అమ్మ పట్టిందిలే పెద్దమ్మా. ఏదైనా పొరపాటు చేస్తే నా మీద కోపం చూపించకూడదు, ప్రేమగా చూసుకోవాలి. ఏడ్చినట్టే ఉంది. నువ్వు మా దగ్గర పని చేయడానికి వచ్చినావా, లేదంటే మాతో పని చేయించుకుందాం అనుకుంటున్నావా? నువ్వు ఆగ్రా తమ్ముడు. సరేరా, నువ్వు అడిగినవన్నీ చేస్తాం. మేం చెప్పిన పనులన్నీ నువ్వు చెయ్యాలి. అది అలాగే పెద్దమ్మా. ఇక చూసుకోండి, ఇల్లు బీకి పందిరేస్తాను. అంత పనెందుకు కాని, మిక్సీ చెడిపోయింది, వెళ్ళి పప్పు రుబ్బు. టిఫిన్ తినే టైం అయింది. అలాగే పెద్దమ్మా. నువ్వు రా బుల్లి. అదే బుల్లమ్మా, రా, పప్పు రుబ్బాలంట కదా. నేను రాను. ఎల్లి చెల్లి, ఆ అబ్బాయి ముందే చెప్పాడు కదా ఏ పని చేసినా నాకు తోడుండాలి అని. అవును లత, ఈ రోజు నుంచి నువ్వే దగ్గరుండి వాడితో ఇంట్లో పనులన్నీ చేయించాలి. అర్థమైందా? అలాగేనమ్మా, మీరు రండి. వస్తాను పెద్దమ్మా, వస్తాను మాయా. అమ్మాయ్యా. బావా, ఇక పీతట మనం ఏ పని చేయాల్సిన పనిలేదు. ఇక నుంచి అన్ని అబ్బాయి చూసుకుంటాడు. అవును చిట్టి, పద మనం రిలాక్స్ అయిపోదాం. పద పద. ఒరే అవతారం, వెతుకుతున్న తీగ కాలికి తగలడం అంటే ఇదేరా? అవునే అక్క, అతి తొందరలోనే ఆ ముష్టోడికి మన లతకి మూడెట్టేయచ్చు. 50 కోట్లు ఎంచక్క కొట్టేయచ్చు. అవునరా, 50 కోట్లు కొట్టేయాలి. రాజకీయంగా మీ అక్క మరో మెట్టు ఎక్కాలి. ఎదుగో అబ్బాయి, నువ్వు పప్పు రుబ్బాల్సింది ఈ రోల్ దగ్గరే. ఓహో, అబ్బాయి అంట అబ్బాయి. ఇదిగో బుల్లెమ్మా, నా పేరు ఆ అబ్బాయికి అబ్బాయి కాదు, వర్మ. వర్మ. అదేలే వర్మ. నువ్వు పిండి రుబ్బాల్సింది ఈ రోల్ దగ్గరే. నువ్వు త్వరగా కానిస్తే నేను వెళ్ళి గారెలు వేస్తాను. త్వరగా కానివ్వు. ఇదిగో బుల్లమ్మా, మనం పెట్టిన కండిషన్లు గుర్తున్నాయిగా. మనం పని చేయాలంటే చక్కని చుక్క, అదే నీలాంటి బుల్లి పక్కనే ఉండాలని కాంతమ్మ గారితో కూడా చెప్పాను. ఆవిడ కూడా తోడుండమని చెప్పింది. నువ్వేంటి తురుమని జారుకుంటున్నావు? ఇదిగో, మొన్నొచ్చినప్పుడేమో మాట బాగా చదువుకున్నోళ్లాగా, పెద్ద కుటుంబాల్లో పుట్టినోళ్లాగా మాట్లాడావు. ఇప్పుడు చూస్తేనేమో ఏదో చదువు సంధ్యలు రానోళ్లాగా, మూర్ఖుడిలాగా మాట్లాడుతున్నావు. నీ వ్యవహారం నాకేం అర్థం కావడం లేదు. ముందు ముందు నా వ్యవహారం మొత్తం అర్థమవుతుందిలే బుల్లెమ్మా. సర్లే, ఇట కూకో, నాకు కూడా కొంచెం సమ్మగా ఉంటది. ఇదిగో, ఏం మాట్లాడుతున్నావు? అదే, మనం పని చేసేటప్పుడు పక్కనే నీలాంటి సొక్కుంటే అదే శ్రమ లేకుండా పని జరిగిపోద్ది అంటున్నాను. ఏమంటావు? సర్లే, పెట్టావుగా కండిషన్లు, తప్పుతుందా? పని కాని. సర్రా. ఏయ్,
ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది, ఇట్లాంటి బుల్లి పక్కన ఉంటే ఎదురేమున్నది. బులే, ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నదే, అబ్బో, మహా నస పెట్టేస్తున్నాడు. ఎదురేమున్నదే, ఎదురేమున్నది బుల్లే, ఎదురేమున్నది, 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 ఆహా ఎదురేమున్నది, ఎదురేమున్నది. అడుగు అడుగు. ఇదిగో బుల్లే, నిన్నే. హేయ్, నా పేరు బుల్లి కాదు, లత. పేరేదైతే ఉందిలే బుల్లే, నేను ముద్దుగా నిన్ను బుల్లెమ్మ అని పిలుస్తాను. పలుకుతావా లేదా? నేను పలకను. ఎదుగో కాంతం పెద్దమ్మా, ఈ బుల్లి చూడు నా మాట అయినట్లేదు. అయ్యో, ఇప్పుడు కాంతమ్మ గారిని ఎందుకు పిలుస్తావు? నీ ఇష్టం వచ్చినట్టు పిలు. అట్టారా దారికి. ఇలా అడుగుతున్నానని తప్పుగా అనుకోకు. ఎవరన్నా ఉన్నారా? ఎక్కడా? అదే నీ మనసులో బుల్లే. అలాంటివేం లేవు. పోనీలే, ఎవరన్నా ఉన్నారేమోనని భయపడి చచ్చాను. ఎవరూ లేరని చెప్పావుగా, ఇక నేను అక్కడ సెటిల్ అవుతానులే. ఎక్కడా? అదే నీ మనసులో బుల్లే. చూడు, నువ్వు ఇలా మాట్లాడావంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఏయ్! అంత పని ఎందుకులే బుల్లే, ఇక్కడే కూర్చో, సమ్మగా ఉంటది. ఏంటది? పని పని బుల్లే. అబ్బో, అమ్మగారికి ముక్కు మీద కోపం ఉండదే. బుల్లే, ఏంటి? నేను ఎట్టా ఉన్నాను బుల్లే? నువ్వా? నీలాగే ఉన్నావు. ఓ సోస్, మా బుల్లికి కాసంత ఎటకారాలు ఎక్కువే. సినిమా యాక్టర్లా లేను? నువ్వు సినిమా యాక్టర్వా? ఏ, నాకేం తక్కువ? అందానికి అందం ఉండాది, చదువుకి చదువు ఉండాది. ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంఎస్ చేసాం మనం. ఏంటి, నువ్వు ఫారెన్ లో చదివావా? ఇదేంట్రా బాబు, ఇలా దొరికిపోయాను. కొంప ముంచేస్తాడు బావమరిది, మామూలు అడుకోదు. పద బాగా. రే, ఏంట్రా నీ సోది? నువ్వు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదివావా? నేను చదవడం ఏంటన్నా, ఊరికే మా బుల్లి ముందు డబ్బా కొడుతున్నాను. అనుకున్నాం తమరికి మాటలు ఎక్కువ పని తక్కువ అని. కాంతమ్మత్త ఏడ్చపింది, నువ్వు ఏడ్చుతున్నావా? ఆ పప్పేదో రుబ్బెత్తే మా సెల్లి గారెలెత్తది, అందరూ తింటారో, లేదంటే ఆకలితో నకనకలు ఆడిపోతారో. చిట్టమ్మా, నాకెందుకో వాడి మీద నమ్మకం కలగట్లేదు. వాణ్ణి పనిలోంచి తీసేయడం బెటర్. ఏం లత, తీసేద్దామా? నేను చెప్తే మాత్రం తీసేస్తారా? నువ్వు చెప్పు, ఇప్పుడే ఈ క్షణమే అమ్మతో మాట్లాడి వాణ్ణి తీయించేస్తాను. అది చెప్పు లత. అంటే అది అవును సల్లి, నాకెందుకో ఇతను పని తక్కువ సోతి ఎక్కువ పెట్టేవాళ్ళలాగా అనిపిస్తున్నాడా. ఇదిగో వదినా, కావాలంటే నన్నే ఉన్నాను, నా పనిని మాత్రం ఏమనవాక. ఇప్పుడేంటి, ఈ పప్పునంతా రుబ్బాలి అంతే కదా? అవునరా తమ్ముడు, నేను 3 లెక్క పెట్టేలోపు ఆ పప్పు అంతా అయిపోవాలి. ఇక చూసుకోనయా. ఏ బుల్లే, నువ్వు కూడా చూసుకో.
అమ్మయ్యా. ఇదిగో అన్నయ్య వదినా చూసారా, ఈ వర్మ తడాక పప్పు మొత్తం పిండి అయిపోయింది. ఇంకెళ్ళి గారెలు వేసుకోండి. ఏడేసుకునేది ఓ పాలి అటు చూడు. ఏంటిది, పిండి రోట్లో కదా ఉండాలా, మరి మా బుల్లి మొహం మీద పడదేంటి? తమరు రుబ్బిన రుబ్బుడికి రోట్లో ఉండాల్సిన పిండి మా లత్త మొహం మీద ఉంది. ఇంకా నయం నిలబడ్డం కాబట్టి సరిపోయింది, లేదంటే అదే పిండి మా మొహన కూడా పడేది. బుల్లి బుల్లే బుల్లే ఏం రుబ్బవయ్యా? రుబ్బితే పిండి గిన్నెలో ఉండాలి, నా మొహం మీద కాదు. తప్పైపోయింది బుల్లే. ఈ విషయం మాత్రం కాంతమ్మ పెద్దమ్మకి చెప్పకే. అవును, ఒకసారి నువ్వు వెళ్ళారా? దేనికి? రా చెప్తాను, రా. అబ్బబ్బబ్బా, ఈ పిండి ఎంత తీగా ఉందో. చిపో, చేతకాని వాడివి చేతకాని వాళ్ళ ఉండొచ్చు కదా. తగుదునమ్మా అని తయారయ్యో, పెద్ద పోటుగాళ్లాగా. తక్కువ, నేను రుబ్బుతాను. ఇదిగో బుల్లి, నువ్వు నన్ను అవమానిస్తున్నావు. ఇదిగో వదినా, నేను మీ సెల్లి మీద అలిగాను, నేను ఈ పిండి రుబ్బను, రుబ్బుకో. రే 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 రే, హలో హలో, ఏ బాబు బాబు, ఎందుకు రుబ్బవు? అన్నయ్య, చేతికి బొబ్బలు వచ్చాయి, రుబ్బలేకపోతున్నాను. సారీ వర్మ, అన్నయ్య. ఏదో చెయ్యాలనుకుని ఏదో చేస్తున్నావు, మాకే బాధగా ఉంది. అన్నయ్య, నువ్వు వెళ్ళి వర్మ, మిగతాది నేను చూసుకుంటాను. థ్యాంక్స్ వదినా, నా వల్ల కావట్లేదు. ఇదిగో, నువ్వు రుబ్బకపోతే ఇంట్లో పనులన్నీ ఆగిపోతాయేటి చూడు ఎలా రుబ్బుతాను. లత, నువ్వు తప్పుకో. అక్క, నువ్వెందుకు రేయ్, రుబ్బుతావక్క? ఇప్పుడు చూడు. అతన్నే రుబ్బని. నువ్వు ఆగసలే, అతగాడికి పౌరుషం వచ్చింది. అతనిలాగా అతనంత స్పీడ్ గా ఎవరూ రుబ్బలేరంట. సోపెత్తాను ఈ చిట్టమ్మ తాడాకాయటం. నువ్వు పాపాయ్. ఇదిగో ఎడ్రా, ఏంటి? ఈ పిండి తీసుకెళ్లి కాంతమ్మత్తకి చూపించు. మెచ్చుకొని మేకతోలు కప్పిద్ది. ఇదిగో వదినా, నేనేమన్నా రుబ్బమన్నానా ఏంది? నువ్వే కదా నా మీద పంతానికి పోయి రుబ్బావు. నువ్వు రుబ్బితే పిండి నలిగిందా? చూడు ఎలా రుబ్బావో. ఒరేయ్ తమ్ముడు, నీ ప్రతాపం ఏంటో మేము చూశానులే గాని ఈ పూటకు ఆ పని ఆపేసి నువ్వు కాస్త సైలెంట్గా ఉండు. సలి అత ఇదిగో సలే.
వదినా థ్యాంక్స్ వదినా. నువ్వు రాకపోయి ఉంటే రుబ్బటం నా వల్ల అయి ఉండేది కాదు. భలేవాడు మరిది. పేరుకి నువ్వు మరిదివైనా నాకు తమ్ముళ్ళాటోడివి. ఎండమోహన్ సోని రాజకుమారుడివి నువ్వు. అట్టంటోడివి ఇడికొచ్చేలా కష్టపడుతుంటే నా కళ్ళల్లో కన్నీళ్ళు తిరుగుతున్నాయి. ఏది ఏమైనా మీ రెండు కుటుంబాలని కలపటానికి మనం ఇట్ట కష్టపడక తప్పదు. అలాగే వదినా. ఇదే కాదు, దీనికి 100 రెట్లు కష్టపడడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. సారీ బ్రో, నిన్ను అనవసరంగా ఇబ్బంది పెడుతున్నావు. కాకపోతే తప్పదు. ఓకే అన్నయ్య, మీ ఇద్దరూ నాకు సపోర్ట్గా ఉన్నారు. ఆ ధైర్యం నాకు చాలు. విడిపోయిన ఆ 2 కుటుంబాల్ని ఒక్కటి చేసి తీరుతాను.